హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీకు ఫ్రైడే వ్లాగ్ అయితే పెట్టానండి. లాస్ట్ ఫ్రైడే వ్లాగు కొడిమిలో ధ్వజస్తంభము ఆరంభం అని చెప్పాను కదండి, గుడి ఓపెనింగ్ అని. ఇది సాటర్డే కంటిన్యూ వ్లాగ్ అండి. ఇక్కడ రాముల ప్రతిష్ఠ అయితే జరిగిందండి. సాటర్డే అర్లీ మార్నింగే చేసేసారు 3 o'clockకి. చూడండి విగ్రహమూర్తులు ఎంత అందంగా ఉన్నాయో. పక్కన ఆంజనేయ స్వామి, ఈ పక్క సీతమ్మ వారు, రాముల వారు, లక్ష్మణుల వారు, కింద మళ్ళీ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చిన్నది ఒకటి ఉందండి. ఎంతో బాగా ప్రతిష్ఠ చేశారు, గ్రాండ్గా జరిగిందండి. ఇంకా దర్శించుకొని కళ్యాణం కూడా చేశారండి, రాముల వారి కళ్యాణం. నేను కాస్త లేటుగా వెళ్ళాను కాబట్టి అయిపోయింది. ఇక్కడ చూడండి రాముల వారి కళ్యాణం చేసిన ఆ పాదాల దగ్గర నుంచి బియ్యం అయితే ఇస్తున్నారు. వాళ్ళకి తలంబ్రాలుగా పోసింటారు కదా, ఇవి మనం తీసుకొని బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిది. ప్లస్ ఎవరికైనా పొలాలు ఉన్నా కూడా పొలంలో చల్లుకున్నా కూడా శ్రీరామ రక్షగా పనిచేస్తాయండి. ఇంకా నేను టెంకాయ కొట్టించేసుకొని వచ్చేసాను, బియ్యం ఇప్పించుకున్నాను నేను. అక్కడ ఇచ్చేది మా తమ్ముడేనండి. ఇటువైపు అయితే భోజనాలు జరుగుతున్నాయండి. ఎంతమంది వచ్చినా, ఊరందరికీ ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడైతే సర్వ్ చేశారు. పలావు, వంకాయ, కూర్మా, పప్పు, అన్నం, రసము, పెరుగు అన్నట్టుగా అందరికీ వడ్డించారండి. చూడండి మా వాళ్ళు అయితే ఇక్కడ తింటున్నారు. నేను లేట్గా వచ్చాను కదా, వీళ్ళు ఆల్రెడీ మొక్కొని తినేస్తున్నారు. దాన్ని మా వాడు చూడండి జంపింగ్ చేస్తున్నాడు. ఇటువంటి ఆటలు కూడా పెట్టారండి అక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం, పిల్లల కోసం అయితే గుడి దగ్గర. అక్కడ మా చిన్న పాప, మా లక్కీ పక్కన వాయిస్ ఓవర్ ఇస్తుంటే దగ్గుతున్నాడు. వాడికి కొంచెం జలుబు చేసిందండి, ఇగ్నోర్ ఇట్. దండి పాప చక్కగా గౌన్ వేసుకొని ఇలా ఎత్తుకొని ఉంటే బాగుంటుందండి, లేదంటే ఏడుస్తూ ఉంటుంది. లక్కీ గాడైతే కిస్ పెట్టేశాడు పాపకి. ఆఫ్టర్నూన్ 3 o'clock అయింది. ఇంక అందరు రెడీ అయిపోయాము. ఇక్కడ ఒడిబియ్యం కార్యక్రమం అయితే జరుగుతుందండి. ఇలా రాముల వారి ప్రతిష్ఠ చేశారు, ధ్వజస్తంభము ప్రతిష్ఠ చేసినారు కనుక ఈరోజు వాళ్ళ ఇంటికి సంబంధించిన ఆడపిల్లలకి ఒడిబియ్యం పోస్తే మంచిదని ఊరందరూ ఈ విధంగానే చేస్తారండి. వీళ్ళు కూడా ఈ విధంగా మమ్మల్ని అందరినీ పిలిచి ఒడిబియ్యం అయితే పోసారు. మా పిన్ని, మా బాబాయ్ వాళ్ళు. ఇది వాళ్ళ దేవుని రూమ్ అండి. మా బాబాయ్ ఎంత చక్కగా చేస్తాడు చూడండి, పూజ మా బాబాయే చేస్తాడు, బాగా అలంకరించి చామంతి పూలతో. ఇది వాళ్ళ హౌస్ అండి. ఈ విధంగా ఇక్కడ కూర్చున్నాం అందరం. ఈమె మా మేనత్త, ఈమె కింద కూర్చోలేదు కనుక చైర్లో కూర్చుంది. వీళ్ళిద్దరూ మా బాబాయ్ చెల్లెలు సొంతము. వీళ్ళు మేమంతా కూతుర్ల వరుస అయిపోతామండి. మేమంతా ఈ వరుస అంతా టోటల్గా 9 మెంబర్స్కి అయితే పెట్టారండి. బెంగళూరు నుంచి, దొడ్బలాపూర్ నుంచే తెచ్చారు ఈ శారీస్ అయితే. ఫ్యాక్టరీ దగ్గర నుంచే తెచ్చారండి. ఇవి పవర్ లూమ్స్, సాఫ్ట్గా చాలా బాగున్నాయండి శారీస్ అయితే, కట్టుకోవడానికి వీలుగా ఉన్నాయి. ఈ విధంగా ఒడిబియ్యం కోసము అన్నీ రెడీ చేశారు. 9 మెంబర్స్ కదా, మేమైతే ఈ విధంగానే వేస్తామండి. మా అనంతపూర్ సైడ్ అయితే బియ్యము, 2 కొబ్బరి గిన్నెలు, 2 బెల్లపుంటలు, 5 ఖర్జూరాలు, 5 ఒక్కలు, 5 పసుపు గొమ్మలు, 5 తెల్లవాయలు, 1 నూలు పోగు, 2 జాకెట్ పీసులు, ఈ విధంగా అయితే అరేంజ్ చేస్తారండి. ఇటువైపు వీళ్ళందరూ బయట ప్రసాదం పెట్టారండి మా అందరికీ, తీపన్నము. అలా చేతిలో కొంచెం పెట్టి ఒడిబియ్యం అయితే పెడతారు. ఇంకా వీళ్ళు కూడా తీసుకొని తింటున్నారు. ఫస్ట్ ఏం పెద్దాము కనుక ఈమెకు పెడుతున్నారు ఫస్ట్. ఈ విధంగా 5 పోగులు, 9 పోగులు, లేదంటే 11 పోగులుగా దారాన్ని తయారు చేసి పసుపులో అద్దుతారండి. దీన్ని నూలిపోగు అంటారు మా సైడ్ అయితే. ఇదైతే కంపల్సరీ అయితే కడతారండి. ఒడిబియ్యం పోసినప్పుడు ఈ నూలిపోగు అయితే కడతారు. ఇవి కూడా పెద్ద కాబట్టి ఫస్ట్ ఈమెకి పెడుతున్నారు. చాలా మంచిదంటండి ఇట్లా పోసుకొని వెళ్తే. ఊర్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా వాళ్ళ ఆడపిల్లలకి సంబంధించి అందరినీ పిలిచి అయితే ఈ విధంగా ఒడిబియ్యాల కార్యక్రమం అయితే చేశారండి అందరూ. మీ సైడ్ ఎలా ఒడిబియ్యాలు పెడతారనేది నాకు కామెంట్ చేసేయండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పెడతారు. ఫస్ట్ అయితే అందరికీ పసుపు, కుంకుమ, పువ్వు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే చాలామంది కదా, ఫస్ట్ ఇది అయిపోయింది అనుకోండి, బియ్యం ఒక్కొక్కరిగా పోసుకుంటూ ఉండొచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టి అందరికీ నూలిపోగు అయితే కట్టేస్తున్నారండి ఫస్ట్. ఇదైతే మా దాంట్లో కంపల్సరీ అండి.
9 మెంబర్స్ కదా లేట్ అవుతుంది మళ్ళీ టైం బీయింగ్ కదా అని చెప్పేసి అప్పటికి 3:30 అయింది. మరి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళాలి కదా, నైట్ అవుతుందని చెప్పి మేము బియ్యం వేసుకొని గుడికి వెళ్ళొచ్చి ఇంటికి వెళ్ళిపోతామండి. ఇక్కడైతే ఉండము, ఇంట్లో నిద్ర చేయాలని చెప్పి. మా శారీస్ కలర్స్ బాగున్నాయా కొంచెం కామెంట్ చేసి చెప్పండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. నాకు మా లావణ్యకు మా సిస్టర్కి పింక్ వచ్చింది, ఇద్దరికి బేబీ పింక్ వచ్చింది. మిగతా ఒక ఇద్దరికి గ్రీన్ వచ్చింది, ఒకరికి లావెండర్ వచ్చింది, ఈ అమ్మాయికి లక్స్ గ్రీన్ వచ్చింది. ఈ విధంగా వాళ్ళు ఇచ్చింది తీసుకున్నామండి. మేమైతే కోరుకోలేదు, ఏదైనా మంగళకరమైన వస్తువే దాన్ని స్వీకరించాలి సంతోషంగా. ఈ అమ్మాయి మా తమ్ముడి భార్య అండి, మా బాబాయ్ వాళ్ళ కోడలు, పెద్ద కోడలు ఇంటికి. మా పిన్నికి 3 అబ్బాయిలేనండి. ఈ అమ్మాయి పెద్ద కోడలు రమ్య. ఈ పాప చేతుల మీద కానీ కార్యక్రమం అంతా చేస్తుంది. శారీస్ కూడా వాళ్ళే తీసుకొని వచ్చారండి బెంగళూరు నుంచి. బెంగళూరులో జాబ్ చేస్తాడు రమేష్. అందరికీ ఈ విధంగా పసుపు కుంకాలు అయితే పెట్టేశారండి. ఆల్రెడీ పూలు పెట్టుకున్నాం కనుక అలా ఒక పువ్వు పెట్టాలి కనుక శాస్త్రానికి ఈ విధంగా పెడుతున్నారు. వీళ్ళిద్దరూ మా కోడలు రమ్య వాళ్ళ బంధువులండి. వీళ్ళిద్దరూ వాళ్ళకి ఆడబిడ్డలు అవుతారు. మేమంతా మా పిన్ని తరఫు అండి, ఈ 8 మెంబర్స్. ఈ విధంగా అయిపోయింది. నూలుపోగు కార్యక్రమం అయితే అయిపోయింది. ఇక్కడ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉందండి, ఇగ్నోర్ చేసేసేయండి. ఈ విధంగా నూలుపోగు వేసేసుకొని అందరినీ ఒకసారి ఈ విధంగా అయితే షూట్ చేస్తున్నాడు. మా తమ్ముడే షూట్ చేశాడండి ఇదంతా. ఒకసారి చూపించండి అని చెప్తున్నాడు. ఈ విధంగా కొంగు పట్టుకొని 3 సార్లు పసుపు 3 సార్లు కుంకుమ వేసి ఆకు ఒక్క 2 జాకెట్ పీసులు, ఈ విధంగా కొబ్బరి బెల్లం 2 కొబ్బరి 2 బెల్లం తీసుకోవాలి. 5 తెల్లవాయలు తీసి ఈ విధంగా పెట్టి కొంచెం ఇంకా క్లియర్గా అంటే కొంచెం క్లిప్ అయితే మిస్ అయిందండి. ఒక్కొక్కరుగా వాళ్ళ గడపకి పసుపు కుంకుమ పెట్టి వాళ్ళు బాగుండాలి చల్లగా ఉండాలి అని చెప్పి మొక్కొని వెళ్ళాలండి. పుట్టింటోళ్ళు వాళ్ళు బాగుంటేనే కదండి మనం బాగుంటాం. ఈ విధంగా వీళ్ళు ఎప్పుడూ సంతోషంతో ఇల్లు నిండుగా ఉండాలి, అష్టైశ్వర్యాలతో ఉండాలి, కష్టాలు తక్కువగా దాటగలిగిన కష్టాలే ఈ దేవుడా అని చెప్పేసి ఇంకా మొక్కొని బయలుదేరుతామండి. 10 కాలాల పట్టు చల్లగా ఉండని స్వామి అని చెప్పేసి ఈ విధంగా అయితే బయలుదేరుతాము. ఒక్కొక్కరుగా గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ స్వామివారిని దర్శించుకొని అక్కడైతే వీడియో తీయలేదు కానీ అక్కడ 5 పిటికెన్లు ఒక డ్రమ్ అయితే పెట్టారండి. మన ఒడి బియ్యంలో నుంచి 5 గుప్పెట్లు దాంట్లోకి వేయమని చెప్పారు. ఈ విధంగా ఇదండి, ఈయనే మా బాబాయ్, మా పిన్ని వాళ్ళ భర్త, అమ్మ చెల్లెల భర్త అండి. ఈయన అందరికీ పెట్టిండేది. ఆయన ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాము ఒక్కొక్కరిగా. ఇక్కడ వరుసగా నిల్చొని ఫొటోస్ అయితే తీసుకోవాలని వరుసగా నిలబడినాం. చూడండి మా బాబాయ్ అండి, కుడింలోనే ఉంటారు. ఇదండి ఈమె మా పిన్ని. ఈ విధంగా అందరూ లైన్లో నిలబడి ఫొటోస్ అయితే తీయించుకున్నాము, అందరూ నవ్వుతున్నాము. మా బాబాయ్ హైయెస్ట్ అండి ఆ ఊర్లో, 9 మెంబర్స్కి ఒకేసారి పెట్టడం అనేది. మిగతా వాళ్ళంతా ఒక 5, 3, 4 మెంబర్స్ ఈ విధంగా ఉన్నారు ఒక్కొక్కరి ఇంట్లో. ఈ బాబాయ్ ఇంట్లోనే 9 మెంబర్స్ ఒకేసారి. అందరూ ఒకసారిగా గుడికి వెళ్ళొచ్చాము. గుళ్ళో విప్పకూడదు, ఇంట్లోనే విప్పాలని చెప్తే ఇంటికి వచ్చామండి. ఇంట్లోనే ఒక కవర్ తీసుకొని ఒక గింజ కూడా కిందకి పోకుండా మొత్తం అన్ని కవర్లోకి వేసి పెట్టుకోవాలి. కవర్ పెట్టుకొని ఇంటికి వెళ్ళాలి. మన ఇంటికి వెళ్ళేటప్పుడు ఒళ్ళో పెట్టుకొని కుడికాలు పెట్టి పోవాలి. చూడండి నాకు ముత్యం దొరికింది గుళ్ళో, ఇంత అదృష్టం కదా. గుళ్ళో కింద మొక్కుంటూ ఉంటే రాముల గుళ్ళో నాకు ఈ విధంగా ముత్యం అయితే దొరికింది. ముత్యాలు తలంబ్రాలు పోస్తారు కదా, రాముల వారిది ఒకటి దొరికిందండి నాకు. అలా దొరకడం మంచిదో కాదో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా వాటర్ అయితే తాగేసి ఇంకా బయలుదేరిపోయామండి ఎవరింటికి వాళ్ళు. అప్పటికి 4:30 అయింది. అందరినీ పంపిస్తున్నాడు మా బాబాయ్. ఇంకా ఒడిబియ్యం వేసుకున్న తర్వాత ఉండమండి అక్కడ, ఇంటికి రావాలి. ఇంట్లో నిద్ర చేసి అవి మరుసటి రోజు మనకు వీలున్నప్పుడు దేవునికి ప్రసాదంగా చేసి టెంకాయ అయితే కొట్టుకోవాలి.
బండి వేసుకొని వచ్చానండి, బండిలోనే వెళ్ళిపోయాను నేను, నాకు దగ్గరే కాబట్టి. ఇదండి ఇంటికైతే వచ్చేసాను. చూడండి, దేవుని దగ్గరే పెడుతున్నాను. అర్లీ మార్నింగే దీపం అయితే పెట్టాను కదండి, అవన్నీ కొండ ఎక్కాయి. ఒక లక్ష్మీదేవి దీపం మాత్రం వెలుగుతూనే ఉంది. ఈ విధంగా దేవుని మూల అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా సక్సెస్ఫుల్గా జరిగిందండి కార్యక్రమం అయితే. చాలా బాగా జరిగింది. రాముల వారి ప్రతిష్ట కానీ, కళ్యాణం కానీ, భోజనాలు కూడా చాలా బాగా అరేంజ్ చేశారంటే ఆ ఊరి వాళ్ళు. అందరికీ కలిపి ఈ ఫొటోస్ అయితే యాడ్ చేశాను. ఓకేనండి, చూసి ఎంజాయ్ చేసి కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.